శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి యోగము 9వ శ్లోకము. శ్రీ భగవానువాచ మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. శ్రీ భగవానుడు పలికెను. తాత్పర్యము: నా భక్తులు నా యందు చిత్తముంచి తమ ప్రాణములు నాకర్పించి నా గురించి ఒకరికొకరు తెలియచెప్పుకుంటూ నిత్యము నా గురించే చెప్పుకుంటూ ఉండేవారు సంతోషంగా ఆనందంగా కూడా ఉంటారు. ఆధ్యాత్మిక ఆత్మ బంధువులందరికీ ఈ శ్లోకం యొక్క తాత్పర్యం గురించి వివరించుకుందాం. ఇక్కడ పరమాత్ముడు అర్జునికి బోధిస్తున్న క్రమంలో మనకు వివరిస్తున్న విషయం ఏమిటంటే, మనము ఈ సంసార జీవితంలో ఈ బంధాలు మన బాధ్యతలు నిర్వర్తిస్తూ సర్వకాల సర్వావస్థల యందు స్వామి కీర్తనలు పాడుతూ స్వామి కథలను, స్వామి భక్తుల కథలను వింటూ, మనం తెలుసుకున్న స్వామి కథలను, స్వామి భక్తుల కథలను మన చుట్టుప్రక్క వారితో చెప్పుకుంటూ సంతోషిస్తూ ఉంటే మన కుటుంబంలో ఎదురయ్యే కష్టాలను, సమస్యలను, గొడ్డలితో తగులవలసిన బాధను గ్రోటితో పోయే విధంగా మన బాధలను తొలగిస్తాడు ఆ పరమాత్ముడు. గీతలో బోధించిన భగవాను సందేశందు దృఢమైన నమ్మకం ఉంచండి.